గుడ్ మార్నింగ్ గైస్. ప్రెసెంట్ వీఆర్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. మరి ఆఫీస్కి ఎందుకు వచ్చాను మీరు అనొచ్చు. నా మైక్ మర్చిపోయాను. ఎస్, ఇది దీనికోసం. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అంతా చెప్తాను. ప్రెసెంట్ క్యాబ్ మన కోసం వెయిటింగ్. నిజం. సో మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. థింగ్ ఏంటంటే అవును సర్ప్రైజ్ ప్రసాద్ అన్న విత్ సమ్ గిఫ్ట్. ఎస్, ఇప్పుడు మనం ప్రసాద్ అన్న మీట్ అవుతున్నాం అనమాట. అవును గిఫ్ట్ ఇన్ సంథింగ్. చాలా రోజులు అయింది. లాస్ట్ టైం BMW కార్ రివ్యూ ఇచ్చాం కదా, అప్పుడే ఇద్దాం అనుకున్నా కానీ అప్పుడు మిస్ అయ్యాను నేను. ఈసారి అస్సలు మిస్ అవును. సో ఎయిర్పోర్ట్లోనే విల్ ట్రై టు సే సంథింగ్. ఏమైనా ఉన్నాయేమో గిఫ్ట్ చేయడానికి, బట్ టైం ఒకటి లేదు. గేట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. క్రేజీ ఉన్నాయి కదా రింగ్ వాచెస్. సో థింగ్ ఏంటంటే ఇవి లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ కూడా వేసుకోవచ్చు. వన్ సైజ్ ఏ రింగ్ అయినా ఏ ఫింగర్కి అయినా సరే సెట్ అయిపోతుంది. కానీ గోల్డ్లో ఉన్నాయి. సిల్వర్లో ఉంటే బాగుంటాయేమో కదా. గోల్డ్ కూడా బాగానే ఉంటుంది, మంచి బ్లింగ్ యాడ్ అవుతుంది ఫింగర్కి. క్రేజీ, చాలా బాగుంది. చూపిస్తుంది బాగుంటాయి. ఇంకొక మోడల్ చూసా, చెక్ చేస్తున్నారు. ఓ ఇస్ దేర్. వావ్, ఇది ఇంకా బాగుంది. ఐ టేక్ దిస్. కెన్ యూ డూ ఎ గిఫ్ట్ ప్యాకేజింగ్ ఫర్ దట్? నో గిఫ్ట్ ప్యాకేజింగ్. ఓకే, మనమే ర్యాప్ వేసుకుందాం అక్కడికి వెళ్ళి. ఆల్సో ప్రసాద్ ఇప్పుడే కాల్ చేశారు మనకి. ఆల్రెడీ గేట్ దగ్గర ఉన్నారు. మనం వెళ్ళాలి, పరిగెట్టాలి. ఆల్రెడీ గేట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అడ్వెంచర్. మనకి అడ్వెంచర్ లేనిదే మన ట్రావెల్ ఉండదు. సో తీసేసుకున్నాం మనం. ఒక మంచి మూమెంట్ తీసుకొని అన్న గిఫ్ట్ చేద్దాం. అదే ఎందుకు తీసుకున్నాను అన్న నోటితోనే చెప్పిస్తే, బికాస్ ఒక స్టోరీ ఉంది ఈ పర్టికులర్ రింగ్ వాచ్ అనే కథలా. బట్ లెట్స్ గో నౌ. అన్న బాగున్నారా? చాలా రోజులకి కలిసాం మనం. జస్ట్ నో అన్నని మీట్ అయ్యాం, కరెక్ట్ టైంకి వచ్చాం. అన్న వస్తే వెళ్ళిపోతాం. సో ఇప్పుడే ముంబైలో ల్యాండ్ అయ్యామన్నమాట. ప్రసాదం ఉన్నారు మనతోని. అన్న హాయ్. ఓకే, ఇటు వచ్చేయండి. బాగా కనిపిస్తుంది అన్న ఇప్పుడు అసలు ముంబై మనం ఎందుకు వచ్చా నేను చెప్పలేదు, మీరు చెప్పండి మన వాళ్ళకి. ముంబై ఎందుకు వచ్చామంటే యాక్చువల్ ఒక కాల్ వచ్చింది నాకు. ఐసీసీ సైడ్ నుంచి వచ్చింది. ఎస్, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఎస్, ఇలా T20 వరల్డ్ కప్ జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది కదా. అవును, దానికి రిలేటెడ్ అనమాట. ప్రమోషన్ టైప్ ఏం కాదు, మనకేం డబ్బులు ఏమి ఎవరు. అవును, జస్ట్ క్రికెట్ ని యాజ్ క్రికెట్ ఫ్యాన్స్ గా ఎంజాయ్ చేద్దామని. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్కి వెళ్ళి చూడలేను. నేను ఫస్ట్ టైం చూడలేదు. ఈ రోజు మేము ఒక మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ప్రాక్టీస్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ కోసం. అవును. సో దాన్ని కొత్త స్టేడియం ఇక్కడ డివై పాటిల్ స్టేడియం ఒకటి ఓపెన్ చేస్తున్నారు ముంబైలో. దానికి ఎక్స్క్లూజివ్ గా ఒక 60 మెంబర్స్ అంతే. ఓన్లీ క్రియేటర్స్ అండ్ కామెంటేటర్స్. కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, ఎవరు ఉంటారు మాకు తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. సో ఇట్లా ఇన్వైట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా నువ్వు కాకుండా, ఇది నేను చెప్తాను. సో అన్నని అడిగారు అనమాట, యూత్ మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారంటే అన్న నా పేరు సజెస్ట్ చేశారు. సో తెలుగు నుంచి ప్రసాద్ అన్న అండ్ ఫ్యాషన్ వజ్, అంతకు మించి ఎవరు రాలేదనమాట. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యూత్ ఫాలోయింగ్ కావాలి నాకు. సడన్ గా గణేష్ స్ట్రైక్ అయ్యాడు మా ఇంట్లో, ఎందుకంటే తన ఎక్కువ ఫ్యాషన్ కంటెంట్ యూత్ ఎక్కువ టచ్ ఉంటారు కదా. అట్లా వాళ్ళు ప్రొఫైల్ పంపించాను. ప్రొఫైల్ పంపించడం వరకే నాది. ఇంకా ప్రొఫైల్ పంపించాను. వాళ్ళు గణేష్ ని సెలెక్ట్ చేశారు, ప్రొఫైల్ బాగుంది అని చెప్పేసి. ఈ రోజు అయితే క్రికెట్ మ్యాచ్ ఉంటుంది అండ్ రేపు సపరేట్. అది అదేం అర్థం కావట్లేదు మాకు తెలియదు. ఈ రోజు కూడా ఏమవుతుందో తెలియదు. చూడాలి ఏం జరిగితే. రేపు అయితే ఇంటరాక్ట్ అవుతాం లేదో తెలియదు. క్రికెటర్స్ అయితే మాత్రం వాళ్ళైతే ఒక 50 మీటర్స్ దూరంలో ఉంటారు మాకు. వాళ్ళందరినీ చూడగలం. ఇంటరాక్షన్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. 60 మంది ఉంటాం కాబట్టి అందరు ఇంటరాక్ట్ అవ్వాలంటే కష్టమైంది. అందరూ రావడం కష్టం. చూద్దాం ఏమైతే తెలియదు. కానీ ఈ రోజు అయితే మాత్రం మ్యాచ్ ఎంజాయ్ చేయాలి. నెంబర్ వన్ థింగ్. మొత్తం క్రౌడ్ తో పాటు చూడాలనుకున్నా కానీ క్రౌడ్ రావట్లేదంట. సో వీఆర్ ఆన్ ద వే టు ద క్యాబ్, వే టు ద హోటల్. క్యాబ్ లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మన ఫ్యాషన్ బజ్ లో టిపికల్ గా అడిగే క్వశ్చన్స్ అనమాట. బట్ ఆ క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు మన అన్న గూగుల్ పిక్సెల్ వాడుతున్నారు, iPhone 17 Pro వాడట్లేదు. ఛానల్లో చెప్పి ఉంటారు మన అన్న ఛానల్లో, బట్ నాకు తెలియదు ఎందుకు గూగుల్ పిక్సెల్ వాడుతున్నారు. వై? ఎప్పుడు అడుగుతున్నా క్వశ్చన్ ఇందా నుంచి చూసి కదా. నేను కెమెరాలను అడుగుతామని చెప్పి ఆ క్వశ్చన్ ఆపుకున్నాను. నేను ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాను మంచిగా. iPhone 5 years వాడా నేను. iPhone గుర్తుకోలేదు, చాలా 5 years నుంచి వాడుతూనే ఉన్నాను. ఆండ్రాయిడ్ వాడాలనిపించింది, ఎందుకంటే విరుద్ధాన్ని కాదు. లైక్ ఏ ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం రీసెర్చ్ వాళ్ళకి జెమినీ కానీ ఎవ్రీథింగ్ మొత్తం నాకు బాగా అనిపించింది. సామ్సంగ్ వాడినప్పుడు షిఫ్ట్ అయిపోయాను. తర్వాత గూగుల్ కూడా నాకు ఎప్పటి నుంచో వాడాలని, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. iPhone 13 Pro గుర్తు వస్తుంది నాకైతే. అది కూడా గ్లాసీ వస్తుంది, బ్లూ కలర్ లో. ఇది నాకు
అదే ఇంకా అంతే, అన్ని వాడాలి కదా, ఒకటి దాంట్లో స్ట్రక్ వెరీ నైస్. అన్ని వస్తుంటాయి కాబట్టి అన్ని వాడాలి. అంటే ఇంకా మళ్ళీ ఐఫోన్కి వెళ్ళడం అంటే కొద్ది కష్టమే. ఆండ్రాయిడ్ లో ఉంటుంది. కంప్లీట్ షిఫ్ట్ కొట్టేసారు ఆండ్రాయిడ్ కంప్లీట్ షిఫ్ట్. ఓకే, చూద్దాం. ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది కదా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ నెక్స్ట్ Foldable phone 18 వస్తే- Pro కాకుండా ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది. ఐఫోన్ అల్ట్రా అని వస్తుంది సెప్టెంబర్ ఏప్రిల్ లో. సెప్టెంబర్ వస్తుంది. చూద్దాం అప్పుడు, ఒకవేళ అది నచ్చితే అప్పుడు థింక్ చేస్తాం మళ్ళీ iOS రావడానికి. సో ఫ్యాషన్ క్వశ్చన్స్. ఇప్పుడు మంచి టీ షర్ట్ వేసారు, జే వాకింగ్ టీ షర్ట్, అండ్ ఆల్సో న్యూ బ్యాలెన్స్ కంఫర్టబుల్ ఎయిర్పోర్ట్ స్నీకర్స్. అవి అయితే నా దగ్గర అయితే ఈ మధ్యన చాలా న్యూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను నేను కూడా. న్యూ బ్యాలెన్స్ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ వాచ్ ఏంటన్నా అది? బ్రెట్లింగ్ ఇది. ఓ నైస్, చాలా బాగుంది ఆ గ్రీన్ డైల్ అదిని. అండ్ దిస్ బ్యాగ్, ఇది కూడా ఎందాక నుంచి అడుగుదాం అనుకుని అడగలేదు నేను. ఏ బ్రాండ్ అన్నది? డియోర్ అది. డియోరా? ఓ జెన్యూన్ లెదర్, చాలా బాగుంది చూడడానికి. ఇట్స్ నైస్. అవుట్ఫిట్ అయితే మాత్రం సూపర్. షర్ట్లు ప్యాంట్లు షూలే ఇంకా ఇంక దేని మీద మనం ఖర్చు పెట్టలేము కూడా. కాదు, ఇవే క్వశ్చన్స్. సో గైస్, రూమ్ బాగుంది కదా, నాకు నచ్చింది. గిఫ్ట్ ఎప్పుడిద్దాం ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక మంచి స్పెషల్ మూమెంట్ అప్పుడు ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. బై ద వే, ఇప్పుడు నేను జస్ట్ మన టోన్ స్వెట్ షర్ట్ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఫస్ట్ డే ఆఫ్ విట్నెసింగ్ మై ఫస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుందో తెలియదు నాకు. లెట్స్ గో, లంచ్ చేసి విల్ స్టార్ట్. దిస్ ఈస్ ద వ్యూ. ఇది ఒక స్మాల్ జిమ్ పైన టెర్రస్ మీద. వచ్చేటన్నా వర్కౌట్ చేసుకుందాం నీట్గా. ఇప్పుడు చాలా ఇప్పుడే చెప్పాలంటే నేను అన్న ఇప్పుడే తిన్నాం అనమాట. సో నేను వర్కౌట్ చేస్తా, అన్న కొంచెం రెస్ట్ తీసుకుంటారు. నేనైతే గట్టిగా తిన్నా కాబట్టి నాకు వర్కౌట్ పక్క కావాలి. అన్న చాలా లైట్గా తిన్నారు, సో పెద్ద పర్లేదు. ఇప్పుడు మనం స్టేడియంకి వెళ్ళిపోతున్నాం అనమాట. మన అన్న షర్ట్ చూడండి, చాలా బాగుంది షర్ట్. చూసారా గైస్, జెర్సీస్ ఎలా అమ్ముతున్నారు? అంతా జెర్సీసే. So this is our VIP A launch ticket. So guys, meet Mr. Yash. Hello He's guys. the one who's Hello. organizing all this. And with us we have John Bro. Hi. He is also organizing team anamata. And also pro gamer, esports player anamata. Nice to meet you. So lot of creators మనం ఇప్పుడు మీట్ అయ్యి అందరూ కలిసి వెళ్తున్నాం అనమాట. సో దట్ ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది కాబట్టి. ఫస్ట్ టైం ఎంత క్లోజ్ గా. ఇండియా వన్ ద టాస్. ఆడ చూసారా, ఆడైతే ఇంకా టికెట్ కొనకపోయినా అక్కడి నుంచి నీట్ గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తాను అక్కడి నుంచి. అంతే కదా, అదే కదా కోటి ఆడ్. నెక్స్ట్ టైం అక్కడే తీసుకోవాలి మ్యాచ్ చూస్తే. మనకి ఇచ్చారు, వేసుకుంటేనే మనకి యాక్సెస్ వస్తుంది, ఫుడ్ యాక్సెస్ వస్తుంది. గైస్, ఇదే వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కప్ అనమాట. వరల్డ్ కప్ కప్ అసలు ఎప్పుడు చూడలేదు. ఇది ముట్టుకుంటే బాగుంది కానీ నాసిపోతుంది ఎందుకు. బట్ ఇట్స్ నైస్. ఇది చాలు తెచ్చాడు, ఇది చాలు. డైట్ కోక్, అది రెగ్యులర్ కోక్. అవే కొత్తిమీర వడ, అది క్యారెట్ హల్వా, పావ్ బాజీ, వెజ్ స్ప్రింగ్ రోల్స్. పావ్ బాజీ, డెలికేసీస్ ఇవన్నీ. పావ్ బాజీ, సేమ్ క్యారెట్ హల్వా, స్ప్రింగ్ రోల్. అది కూడా బాగానే పడుతున్నారు గట్టిగానే.
చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకోలేదు, నేనైతే మంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకటే మిస్టేక్ ఏం చేశానంటే ఐఫోన్ తీసుకురాలే, అంత ఫుటేజ్ నా దాంట్లో ఉంది. మొత్తం ఫుటేజ్ అంతా దాంట్లో రికార్డ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి అది ఫస్ట్ ఏ డ్రాప్ చేసుకోవాలి, మర్చిపోకుండా ఏ డ్రాప్ చేసుకోవాలి. ఐఫోన్ తెచ్చాను నేను, ఐఫోన్ 17 క్రేజ్ వచ్చింది అన్న బ్లాగ్ అయితే మాత్రం తీసుకొచ్చారు. ఫోన్ ఇప్పుడు తేడం మర్చిపోయారు. ఇక్కడ తీసుకురాలేదు. కామెడీ నాకు అప్పటికి మైండ్ లో ఉంది మ్యాచ్ కదా, కొద్దిగా ఐఫోన్ కూడా తీసుకెళ్ళాలని తీసుకొచ్చా, కానీ తీసుకురాలే. సో గైస్ డే 1 అలా అయింది. వెరీ టైం 12:30 అవుతుంది అనమాట. రేపు పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్. సో ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే గట్టిగా ఆకలేసేస్తుంది, ఏదో ఒకటి తిందాం అన్న. సో ఒక్కొక్క కంట్రీ నుంచి వాళ్ళ స్పెషల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా పెట్టారనమాట. కెనడా, ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా అలా పెట్టారు. మనం లండన్ ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాం అనమాట. ఆకలేసేస్తుంది గట్టిగా. సో థింగ్ ఏంటంటే నేను నా షేడ్స్ మర్చిపోయాను అనమాట. షేడ్స్ తెచ్చుకోలేదు. బట్ ఇప్పుడు చాలామంది లోపల క్రియేటర్స్ ఆడుతున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే గేమర్స్ అనమాట, ప్యూర్ గేమర్స్. స్నాక్స్, పాయల్ గేమింగ్ అని చెప్పి వీళ్ళందరూ దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే విత్ క్యాప్టెన్స్ అనమాట. అలా మనం ఆడమా, మనకు ఆ ఛాన్స్ రాలేదు. మనం గేమర్స్ కాదు, మనం గేమర్స్ మనం ఆల్రౌండర్స్. సో విల్ స్పెక్ట్ ఇట్. వాళ్ళ ఫీల్డ్లో ఆ రీచ్కి వెళ్ళారు, ఆ రేంజ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. మన ఫీల్డ్లో మనం ఉన్నాం, కానీ మనకు సంబంధించిన ఫీల్ కాదు ఇది. మన సంబంధించిన ఫీల్ అసలు కాదు ఇది. గుడ్ వారు స్నాక్స్ వీళ్ళందరినీ చూడడం హ్యాపీ అనిపిస్తుంది నాకు. స్నాక్స్, దట్ గర్ల్ ఇస్ పాయల్ గేమింగ్. సో దోస్ ఆర్ ద కెప్టెన్స్ ఆఫ్ ఆల్ ద టీమ్స్. ఇలా డ్రోన్ నుంచి వదులుతున్నారనమాట. ఫీల్డింగ్ యాక్టివిటీ ఇది. సార్ సో గైస్, ప్రసాద్ అన్న గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి కదా, మంచి టైం దొరకట్లేదు. ఎందుకంటే అన్న నేను వీఆర్ బిజీ ఇన్ క్రియేటింగ్ కాంటెంట్, అందుకు అవ్వట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ పుషింగ్. మంచి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. బై ద వే, ఈ 2 డేస్లో నాకు క్రికెట్ గురించి తెలియదంతా తెలిసిపోయింది అనమాట. ప్లేయర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు బాగా ఆడతారు, ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ కరెంట్లీ అన్న క్లిప్స్ కొంచెం రికార్డ్ చేసుకుంటున్నారు. అండ్ అయిపోయింది. ఇక్కడ మ్యాక్సిమం కొన్ని టీమ్స్ ఉన్నాయి, ఆ టీమ్స్లో ఫైనల్స్కి వెళ్తారు కొంతమంది. ఆ ఫైనల్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఏమిస్తారు మనకు తెలియదు. కానీ నేను అన్న వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎయిర్పోర్ట్కి. నైట్ 10 o'clock మా ఫ్లైట్. ఇప్పుడు ఏమొచ్చి టైం 2 అవుతుంది. ఖాళీ ఉంటాం ఎయిర్పోర్ట్లో. లిటరల్లీ ఇది మన ముందున ఇలా ఉన్నారనమాట ప్లేయర్స్. ఒక 10 feet కూడా లేదు డిస్టెన్స్ వాళ్ళకి మనకి. పొడగొట్టురా చిన్న. సో బాయ్స్, ఈవెంట్ అయిపోయింది. వీఆర్ లీవింగ్. ఐ మీన్ ఈవెంట్ ఇంకా కొంచెం ఉంది, కానీ వీఆర్ లీవింగ్ అనమాట. యు నో వాట్స్ నెక్స్ట్. ఎప్పుడు కొన్నది ఇది? నేను హైదరాబాద్లోనే కొన్నా. నేను మీకు ఇద్దాము అని చెప్పి నేను దాచాను అనమాట. హైదరాబాద్ లో ఉన్నావు ఇది? స్మాల్ గిఫ్ట్. ఓహో, భలే ఉందిగా ఇది. వాచ్ అడ్జస్టబుల్ అనమాట. ఓహో, ఉందిగా ఇది. ఈ ఫింగర్ ఎందుకులే కానీ. బాబా చాలా బాగుంది అసలు. క్రేజీ ఉంది అసలు. నచ్చిందా? సూపర్, బాగుంది. పనిచేస్తుంది. మరీ నన్నా మీరు మీకు సూట్ అయింది అది. వాటర్ ప్రూఫ్ అది? వాటర్ ప్రూఫ్ అన్నీ. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, మీకు గుర్తుందా? నాకు ఐడియా లేదు అప్పుడు. మనం ఢిల్లీలో ఉన్నాం. ముందు నాకు ఒక క్రియేటర్ సేమ్ ఇదే రింగ్ పెట్టుకుని ఉన్నారు అప్పుడు. ఓకే. ఆ ఏవి అప్పుడు మీరు అన్నారు ఇలాంటి వాచెస్ ఉండాలి, ఫ్యాషన్ క్రియేటర్ దగ్గర ఇలాంటి వాచెస్ ఉండాలి అని చెప్పి అన్నారు. బాగుంది చూడండి. ఇప్పుడు నుంచి నాకు ఉండిపోయింది అనమాట, తీసుకోవాలి. ఫ్లెక్సిబుల్ అన్నమాట, ఏ ఫింగర్ కి సరిపోతుంది. నైస్ అబ్బా, థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. చాలా బాగా అనిపిస్తుంది. నేను థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ ద ప్యాంట్. అసలు నేను కోఇన్సిడెంటల్గా అనుకున్నా, కోఇన్సిడెంటల్గా అయిపోయింది అది. ఇలా ప్రేమ అభిమానుల మధ్య వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు. ట్యాన్ అయిపోయింది మొత్తం. సన్ స్క్రీన్ రాసుకున్న ఇలాంటి ఎండలు పనికిరావు.